ఫ్రెండ్స్ 2026లో మన తెలుగు ఇండస్ట్రీ నుండి రాబోయే అతిపెద్ద భారీ సినిమాలు ఏంటో వాటి యొక్క లిస్టులు ఏంటో మనం ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం మాట్లాడుకుంటూ వద్దాం. ప్రతి సినిమా గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ సంవత్సరంలో ఫుల్ ఫెస్టివల్ అయితే ఉండబోతుంది. ఫ్యాన్స్ కన్నా అయ్యి ఉండొచ్చు, జనరల్ మూవీ లవర్స్ కన్నా అయ్యి ఉండొచ్చు. ఫుల్ లెవెల్లో ఈ సంవత్సరం అంతా కూడా సినిమా పండగ అయితే ఉంది. బట్ సినిమా రిలీజెస్ ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు షఫల్ అవటం వల్ల కొంత డిస్టర్బెన్స్ అయితే ఏర్పడింది అనుకోవచ్చు. బట్ సినిమాలు అయితే కంప్లీట్గా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోయి, పైగా పాన్ ఇండియన్ మూవీస్ ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. అయితే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ సినిమా వచ్చేసరికి పెద్ది సినిమా అయితే మట్టికి మార్చి కాదు మేకి అయితే రాబోతుంది. సో ఈ రిలీజెస్ గురించి మనం తర్వాత అయితే సెకండరీగా మాట్లాడుకుందాం. కానీ ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో, భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మాట్లాడుకుందాం. పెద్ది అయితే రాబోతుంది. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టబోతున్నారు. సో త్రిబుల్ ఆర్ తర్వాత, గేమ్ చేంజర్ తర్వాత ఇది ఒక అద్భుతమైన సినిమా అయితే మనకు రాబోతుంది. ఇది కంప్లీట్లీ రోలర్ బేస్డ్ మూవీ అనమాట. స్పోర్ట్స్ డ్రామా ఇంక్లూడ్ చేసుకుంటే విత్ హై యాక్షన్ ఇంటెన్సిటీ యాక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ పెద్ది అనేది వర్త్ఫుల్ మూవీ అనుకోవచ్చు. సో రామ్ చరణ్ గారికి ఇది ఒక కంబ్యాక్ లాంటిది గేమ్ చేంజర్ తర్వాత. సో కంప్లీట్లీ ఈ సినిమా అయితే మట్టికి అద్భుతంగా అయితే ఉండబోతుంది. చికిరి కూడా ఆల్మోస్ట్ 200 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే కొల్లగొట్టింది. ప్రతి చోట కూడా ఈ సాంగ్ని రీక్రియేట్ చేయడం కానీ, రీల్స్ చేయటం కానీ చాలా బాగా వైరల్ చేస్తున్నారు. సో ప్రతి చోట కూడా చికిరి పాట అయితే అలరిస్తూనే ఉంటుంది. సో ఇది ఒక వండర్ఫుల్ ప్రమోషన్ అనుకోవచ్చు, మార్కెటింగ్ అనుకోవచ్చు, ఒక బూస్టింగ్ లాంటిది ఈ సినిమాకి. సో ఈ సినిమా అయితే మే 1st అయితే రాబోతుంది. సో ఈ సినిమా కంప్లీట్గా రామ్ చరణ్ గారికి ఒక పెద్ద సక్సెస్ అయితే ఇస్తుంది. డెఫినెట్గా అందులో ఇంకో మాట అయితే ఉండదు. పెద్ది తర్వాత మనకి ప్యారడైజ్ అయితే మనకి జూన్లో అయితే రాబోతుంది 15th. సో రిలీజెస్ గురించి పక్కన పెడితే ఈ సినిమా కంప్లీట్లీ మనకి మార్చ్లో రిలీజ్ అనుకున్నారు. బట్ ఏంటంటే కొంత సీన్స్ అయితే, కొంత షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉండటం వల్ల అవి ఇంకా కంప్లీట్ అవ్వకపోవటం వల్ల అవంతా కూడా జరుగుతుంది. వర్క్ అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. దీనికి మ్యూజిక్ పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే ఇస్తున్నారు. సో అవి కూడా చాలా బాగా జరుగుతున్నాయి. సో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చాలా శరవేగంగా అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాలి, మల్టిపుల్ లాంగ్వేజెస్లో, మల్టిపుల్ కంట్రీస్లో రిలీజ్ చేయడానికి చాలా గట్టిగానే పుష్ చేస్తున్నారు. నాని గారికి ఈసారి పాన్ ఇండియా లెవెల్లో కొంత అంతగా రాలేదనుకోవచ్చు. బట్ ఈ సినిమాతో మన ఇండియా వైడే కాదు, అదర్ కంట్రీస్లో కూడా చాలా ఎక్కువగానే నాని గారు ఒక క్రేజ్ని అయితే, ఒక ఇమేజ్ని అయితే, ఒక బ్రాండ్ని అయితే ఆయన సొంతం చేసుకోబోతున్నారు. సో ది ప్యారడైజ్ మూవీ అంటే ఇది కంప్లీట్లీ ఒరిజినల్ స్టోరీ, కంటెంట్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి డ్రామాటిక్ వేలో కానీ, మిగతా ఏవైతే ఎసెన్షియల్ ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కానీ, ఆ స్టోరీ కానీ కంప్లీట్లీ నాని గారి యొక్క పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ, ఆయన డైలాగ్ ఓరియంటేషన్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ మనం కొత్తగా అయితే చూడబోతున్నాం. నాని గారి ఎపీరియన్స్ నుంచి మనం ప్రతిదీ కూడా నానిగారు ఏదో చేశారు, నానిగారు ఏదో చూపించబోతున్నారు. కంప్లీట్లీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం అయితే కురిపించబోతుంది అనేది ఫ్యాన్స్ అందరికీ ఉన్న భావం అయితే ఇదనమాట. సో డెఫినెట్గా అనుకున్న రీచ్ అయితే, సక్సెస్ అయితే, హైప్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే వస్తుంది. ఈ సినిమా నుంచి ఏదైతే గ్లిమ్స్ వదిలారో ఆ గ్లిమ్స్లో ఉన్న కొన్ని కీలకమైన భాగాలు అయి ఉండొచ్చు, డైలాగ్స్ అయి ఉండొచ్చు, మ్యూజిక్ అయి ఉండొచ్చు, ప్రతిదీ కూడా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతుంది. ప్రతిదీ కూడా ఇప్పటి వరకు కూడా వైరల్ అవుతూనే ఉంది. మీరు ప్యారడైజ్ మ్యూజిక్ పెట్టుకొని ఏ వీడియో చేసినా కానీ విపరీతంగా వైరల్ అవుతుంది. సో అలాంటి స్కోప్ ఉన్న మూవీ కాబట్టి, ఇది మ్యూజిక్ కాబట్టి డెఫినెట్లీ ఇది మన ఇండియా వైడే కాదు, మన తెలుగులోనే కాదు, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా మంచి ప్రశంసలు అయితే రాబోతుంది ఈ సినిమాకి. అది కన్ఫర్మ్. నానిగారు ఈసారి ఏదైతే ఆయన అనుకున్న పాన్ ఇండియా మార్కెట్ ఏదైతే నేను హెచ్యూ అవ్వాలి,
నేను టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నారో అది ఖచ్చితంగా ఈ సినిమాతో రీచ్ అవ్వబోతున్నారు, అది డ్యామ్ షూర్. సో ఇంకా నెక్స్ట్ ఈ సినిమా అయితే జూన్ 15th అయితే రాబోతుంది. ఇందాక చెప్పినట్టుగానే కొంచెం షూటింగ్ అది డిలే అవ్వటం వల్ల, ఇన్కంప్లీట్ అవ్వటం వల్ల, సో పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఆ డేట్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫైన్. సో ఇంకా మూడో సినిమా వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, విజయ్ దేవరకొండ గారి సినిమా రణబలి. ఇది సెప్టెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది. సో దీని గురించి రాహుల్ సంకృత్యన్ గారి గురించి కూడా చెప్పడం జరిగింది, అబౌట్ ఇండిపెండెన్స్ డే సంబంధించింది. కానీ దాని బ్యాక్డ్రాప్లో వర్క్ ఏదైతే ఉందో, ఆ స్టోరీ ఏదైతే ఉందో, ఆ రా స్టోరీ ఏదైతే ఉందో అది మన కళ్ళకట్టు చూపించేస్తాం అనే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే కంప్లీట్లీ ఇది నేను ప్రీవియస్ వీడియో కూడా చెప్పినట్టు గుర్తు, ఇది కంప్లీట్లీ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. సో ఇది కంప్లీట్లీ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఎందుకంటే ఇది మన ఇండియన్ హిస్టరీకి తాలూకా సంబంధించిన కథ కాబట్టి, బ్రిటిషర్స్ ఏ విధంగా అయితే వచ్చి పరిపాలన చేసి నాశనం చేసి వెళ్ళారో, అక్కడ కొన్ని జిల్లాల్లో, కొన్ని ఊళ్ళల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే కథలు ఉన్నాయో, వాళ్ళ బాధపడిన కథలు కానీ, వాళ్ళు ఏవైతే వాయన్నీ దాటుకొని ఎదిరించి బ్రిటిషర్స్ని ఆ తాలూకా ఏవైతే చర్యలు అయితే చేస్తారో, అదే ఇండియన్స్ని తొక్కడం కానీ, ఇండియన్స్ని చంపడం కానీ ఏమైతే చేశారో, వాటిని చూసి తట్టుకోలేక ఒక యోధుడు పుట్టాడు, ఒక వీరుడు పుట్టాడు అనే విధంగా రణబలి అయితే రాబోతున్నాడు. దానికి సంబంధించిన స్టోరీ కానీ, దానికి సంబంధించిన ఎలివేషన్లు కానీ కంప్లీట్ రా అండ్ రస్టిక్ మూవీ అయితే మనకి రణబలి సినిమాలో చూపించిపోతున్నారు. సో డైరెక్టర్ గారు అయితే ఆ విజన్లో వెళ్తున్నారు. విజయ్ దేవరకొండ గారు కూడా ఆయన తరపున యాక్టింగ్ విషయంలో కానీ, పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ అద్భుతంగా చించి చాటేసాడని చెప్పుకోవచ్చు. సో ఏదైతే గుర్రం మీద రావటం కానీ, హై ఇంటెన్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. సో రణబలి అయితే మటుకి మనకి సెప్టెంబర్లో అయితే రాబోతుంది 2026లో. సో వస్తే మటుకి డెఫినెట్లీ రికార్డులు అయితే ఆయన చూస్తారు కొత్తగా. ఎందుకంటే ప్రీవియస్గా ఆయనకి ఏదైతే కొంచెం బ్యాక్ ఫైర్ అయినాయో కొన్ని సినిమాలు, అవన్నీ దాటుకుని ఈసారి రణబలితో కొంచెం ఎక్కువగానే కలెక్షన్స్ కానీ, ఎక్కువగానే ఎప్రిషియేషన్ అయితే సొంతం చేసుకోబోతున్నారు విజయ్ దేవరకొండ గారు. ఈ సినిమాతో మొత్తం నేను చెప్తాను, ఇండియా వైడ్ మొత్తం కూడా ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మాకు ఇంకా కావాలి, ఇంకా చెయ్యండి, ఇంకా తీసుకురండి, మేము ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఉన్నాము అని ప్రజల నుంచి ఎక్కువగా బూస్ట్ అయితే సినిమా ఇండస్ట్రీకి, ఈ రణబలి టీంకి అయితే వస్తుంది. అది మాత్రం కన్ఫర్మ్, అందులో డౌట్ అయితే లేదు. ఇంకా అదేవిధంగా డ్రాగన్ కూడా బుక్ మై షోలో చూసుకున్నట్లయితే 2026లో రిలీజ్ అవుద్దని చెప్పేసి, అది కూడా జూన్లో రిలీజ్ అవుద్దని చెప్పేసి చెప్తున్నారు, NTR 31 అని చెప్పేసి. సో చూడాలి. డ్రాగన్ ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి అఫీషియల్ లుక్స్ అయితే, పోస్టర్స్ అయితే మనకి రివీల్ చేయట్లే. కంప్లీట్ షూటింగ్లో అయితే ఉన్నారు, అది కన్ఫర్మ్. NTR గారు ఆయన బాడీ విషయంలో కానీ, ఆయన హెయిర్ బియర్డ్ విషయంలో ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయితే అయ్యారు. సో ఇది కంప్లీట్లీ షూటింగ్ అయితే జరుగుతుంది, అండర్ షూటింగ్లో అయితే కంప్లీట్గా ఉంది ఇది. బట్ ఆ షూటింగ్ అనేది ఎంతవరకు అయిందని చెప్పేసి బయటికి ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. మొన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మట్టికి అనిల్ కపూర్ గారు అయితే ఇందులో ఒక క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు, ఒక కీలకమైన క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాని గురించి కూడా వీడియో చేశాను. బట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, అసలు సినిమా ఎంతవరకు షూటింగ్ అయింది, ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ సినిమా ఎన్ని పార్ట్లు, ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, రెండో పార్ట్ ఏంటి, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని యొక్క సినాప్సిస్ ఏంటి, ఇదంతా కూడా మనకైతే తెలియట్లేదు ప్రస్తుతానికైతే. సో కంప్లీట్గా ఏంటంటే ఇది కంప్లీట్లీ ప్రశాంత్ నీల్ గారి యొక్క విజన్తో హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ అయితే తెలుస్తుంది, అడ్వెంచరస్ మూవీ కూడా అని చెప్పుకోవచ్చు. సో NTR గారు కొత్తగా ఈ సినిమాలో ఉండబోతున్నారు, సో డ్యూయల్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారని చెప్పేసి టాక్స్ అయితే వస్తున్నాయి. సో మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో తెలియదు, మ్యూజిక్ మనం ఇప్పటిదాకా విట్నెస్ చేయలేదు, NTR గారు మనం ఇప్పటిదాకా చూడలేదు. బయట ఏదో మలబార్ యాడ్లో కానీ, బయట ఎయిర్పోర్ట్స్లో కానీ చూడటమే తప్ప మనం కంప్లీట్గా సినిమాలో తాలూకా లుక్స్ అయితే మనం చూడలేదు. సో ఇవన్నీ కూడా మనకి రివీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ 2026లో రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకైతే బుక్ మై షోలో ఉంది. సో చూడాలి, అది రిలీజ్ అయితే మటుకి డ్రాగన్ సినిమాకి
జూన్ జూలై విషయంలో అయితే మటుకి పీక్ లెవెల్ అయితే ఉంటుంది. ఫ్యాన్స్ నుంచి కానీ మూవీ లవర్స్ నుంచి కానీ ఎక్కువ అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఈ 2026లో మంచి బూస్ట్ అయితే వస్తుంది. పాన్ ఇండియా మూవీస్, హై బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయితే డెఫినెట్లీ అందరూ కూడా చాలా సంతోషంగా అయితే థియేటర్స్కి వెళ్తారు. ఆ సెలబ్రేషన్ వైబ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే సినిమాలు లేక చాలామందికి బోర్ కొడుతుంది. సంక్రాంతి హడావుడి అయిపోయింది, ఫిబ్రవరిలో సినిమాలు అయితే వస్తున్నాయి. మార్చ్ అనేది ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వచ్చేవి కానీ అవి వెళ్ళిపోయినాయి. డెకైట్ అయితే దురంధర్ అయితే వస్తుంది ఆ సమయానికి, అది మాత్రం ఏ విధంగా థియేటర్స్ని అలరిస్తుందో అదంతా కూడా అప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మటుకి సినిమాలు అయితే పెద్ద కానీ ప్యారడైజ్ కానీ పోస్ట్ పోన్ అయ్యటం అనేది అదొక చాలా బాధాకరమైన విషయం. బట్ షూటింగ్ పెండింగ్ ఉండటం వల్ల పోస్ట్ పోన్ అని చెప్పారు కాబట్టి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మంచి ప్రోడక్ట్ మనకి ఇస్తున్నారు కాబట్టి ఆ అనుకున్న డేట్కి తప్పే లేదు. బట్ వెయిట్ చేయటం మనం విషయం, అదొక పేషెన్స్తో మనం వెయిట్ చేయాలి సినిమాలు రావటం కోసం. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఆడియన్స్కి, ఆడియన్స్ యొక్క ఆ క్యూరియాసిటీకి. సో ఎవ్రీథింగ్ చూసుకున్నట్లయితే ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏప్రిల్లో రిలీజ్ చేస్తాం, మార్చ్లో రిలీజ్ చేస్తాం అంటున్నారు. సో ఇప్పుడే చెప్పాను ఏదైతే పెద్ద సినిమా గురించి పోస్ట్పోన్ అయిందో ఆ డేట్కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే రాబోతుందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఏప్రిల్లో అనుకున్నారు, రవి గారు అయితే ప్రొడ్యూసర్ గారు అయితే అదే చెప్పారు. బట్ ఈ మ్యాచ్కి అయితే వస్తుంది రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా, వస్తే మంచిదే. అబ్బాయి ప్లేస్లో బాబాయ్ రాబోతున్నాడు. సో ఆ డేట్కి ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే మటుకు అందరినీ అలరిస్తుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్లీ రీమేక్ అనుకున్నారు ప్రీవియస్గా. బట్ ఏంటంటే హరీష్ శంకర్గా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఇది రీమేక్ కాదు, ఒరిజినల్ స్టోరీ. సో డెఫినెట్గా మీ అందరినీ అలరిస్తుంది, చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా చూపించాము, డ్యాన్స్ చేయించాము. సో మీకు హై యాక్షన్ మూవీ అయితే ఉండబోతుంది. సో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇంకొకసారి మీరు బిగ్గెస్ట్ స్క్రీన్స్లో పోలీస్ బ్యాక్డ్రాప్లో, పోలీస్ గెటప్లో మీరు చూస్తారు, మంచిగా ఫీల్ అవుతారని చెప్పేసి టీం వాళ్ళు అయితే చెప్తున్నారు. సో కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగానే వస్తాయి, వసూలు చేస్తాయని చెప్తున్నారు, నమ్మకం అయితే ఉంది. అంటే సినిమాలో ఏదో కంప్లీట్లీ ఏదో ఒక కోర్ అయితే ఉంది, ఒక అంటే ఆడియన్స్ని అలరించే విధంగా ఏదో ఒక స్టోరీ అయితే ఉంది కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టేజ్ మీద చాలా గట్టిగానే చెప్తున్నారు. సో డెఫినెట్గా అది అనుకున్నట్టుగానే రీచ్ అవుతారు, అది మాత్రం కన్ఫర్మ్, అందులో డౌట్ అయితే లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మటుకి ఈ ఇయర్లో మనకి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే అవబోతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి ప్రీవియస్ ఇయర్లో ఓజీ ఎలాగో ఈ ఇయర్లో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ 2027లో ఏదైనా వస్తారా, 2026 సెకండ్ హాఫ్లో ఏదైనా వస్తారా ఇంకో మూవీతో, ఇవన్నీ కూడా ప్రస్తుతం డౌటే. అంటే ఏదైనా షూటింగ్కి ప్రస్తుతం సురేందర్ రెడ్డి గారితో అనుకున్నారు, అది షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో తెలీదు. సో ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు జపనీస్ ఏవైతే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయో అందులో అవార్డ్ గ్రహీత తీసుకుంటాం కానీ సన్మానం చేయించుకుంటాం, ఇవంతా కూడా జరిగింది. బట్ ఆయన ప్రస్తుతం పొలిటికల్గా ఉన్నారా, సినిమాల వైపు ఏదైనా ఆలోచిస్తున్నారా, సినిమా షూటింగ్లోకి దిగారా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే తెలీదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ హైడ్ అండ్ సిక్లా ఉందన్నమాట. మనకు కంప్లీట్గా డీటెయిల్స్ బయటకు వస్తాయి కానీ ఏమీ చెప్పడానికి అయితే లేవు. అలాగేదో పైకి వస్తే అది మాట్లాడుకోవటం సరిపోతుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ గారి విషయంలో మూవీస్ అంటే ఒక అసంతృప్తి అయితే ఉంది, ఎందుకంటే పొలిటికల్ కెరీర్ అనేది ఆయన చూసుకున్నారు కాబట్టి. ఇంకా ఫిలిం కెరీర్ అనేది కొంచెం స్లోగా అయితే ఉంది. బట్ ఆయన అయితే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఓజీ వచ్చింది, ఓజీ 2 కూడా ఉందని చెప్పారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి గారితో కూడా వకంత వంశీ గారు అండర్లో ఆయన రైటింగ్స్లో వస్తుంది కాబట్టి డెఫినెట్లీ సినిమా అయితే కన్ఫర్మ్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఏదో మనం చూస్తాం ఫ్యూచర్లో, అది మాత్రం కన్ఫర్మ్. మిగతా ఏదైనా సినిమాలు ఒప్పుకున్నారో లేదో కూడా మనకు తెలీదు. సో అప్పుడు ఏదో రూమర్స్ వచ్చినాయి, లోకేష్ కనకరాజ్ గారితో ఉందని చెప్పేసి, నెల్సన్ గారితో ఉందని చెప్పేసి వచ్చినాయి. బట్ ఏంటంటే కన్ఫర్మ్ అయితే కాలేదు. సో అప్కమింగ్ డేస్లో మేబీ లోకేష్ కనకరాజ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక అల్టిమేట్ మూవీ అయితే తీస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. సో అది ఫ్యూచర్లో, ఇప్పుడైతే కాదు ప్రస్తుతం. సో అది ఓవరాల్గా అప్డేట్ అయితే. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఫౌజీ అయితే దసరాకి రిలీజ్ అవుతుందని చెప్పేసి బయట ఏదైతే టాక్ వచ్చిందో అది ప్రస్తుతం అలా నడుస్తూనే ఉంది. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఈ సినిమాకి తాలూకా షూటింగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్తున్నారు.
కంప్లీట్ అయిందని చెప్తున్నారు, సగం సగం కంప్లీట్ అయిందని చెప్తున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉందని చెప్తున్నారు, ఇంకేదో చెప్తున్నారు అనమాట. సో కంప్లీట్గా అయితే తెలీదు. బట్ 2027 సమ్మర్కి రిలీజ్ చేస్తే బెటర్ ఈ సినిమాని. ప్రస్తుతానికి అయితే ఈ రాజాసాబ్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత మనకి ఏదైతే చూసామో ఇంకా కంప్లీట్ స్పిరిట్ వస్తే బాగుంటుంది. దీని తర్వాత రాజాసాబ్ తర్వాత స్పిరిట్ వస్తేనే దానికి ఉన్న హైప్, దానికి ఉన్న క్రేజ్ ఆడియన్స్కి మళ్ళీ ఇంకొకసారి రుచి చూపించాలి స్పిరిట్ సినిమాతో ప్రభాస్ గారిని. సో ప్రభాస్ గారు రుచి తెలియాలంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే క్రిటిసైజ్ చేశారో ఈ విషయంలో, రాజాసాబ్ విషయంలో, వాళ్ళందరికీ తెలియజేయాలంటే, మళ్ళీ ఇంకొకసారి బూస్ట్ ఇవ్వాలంటే ప్రభాస్ గారు ఖచ్చితంగా స్పిరిట్ సినిమాతోనే రావాలి. స్పిరిట్ సినిమాతో వస్తేనే ఆయన ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు చాలా ఎక్కువగానే వేసుకున్నారు ఈసారి, దొరికారు కాబట్టి ప్రభాస్ గారు, మారుతి గారు రాజాసాబ్ సినిమా వేసుకున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళని తొక్కాలంటే స్పిరిట్ కరెక్ట్. సో స్పిరిట్ తర్వాత ఫౌజీ రిలీజ్ అయితే నా ఉద్దేశ ప్రకారం పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో అది ఒక మేజర్ పాయింట్ అయితే మనం చూసుకోవచ్చు. ఫౌజీ రిలీజ్ అయిన తర్వాత కల్కి 2 కూడా రిలీజ్ అయితే పర్వాలేదు, ఇంకా తర్వాత ఇష్టం. అంటే ప్రస్తుతానికి అయితే ప్రభాస్ గారు కల్కి 2 షూటింగ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో అంటే ఒక పక్కన స్పిరిట్, ఇంకో పక్కన కల్కి 2 రెండు సైమల్టేనియస్గా వర్క్ అయితే చేస్తున్నారు, షూటింగ్ అయితే చేస్తున్నారు. సో ఏదో ఒకటి ప్రస్తుతానికి అయితే మట్టుకి ఫౌజీ కానీ స్పిరిట్ కానీ ఈ కల్కి 2 అయినా కానీ సలార్ 2 అయినా కానీ ఏదైనా సరే స్పిరిట్ రిలీజ్ అయిన తర్వాతే ఇంక ఏ మూవీలైనా రిలీజ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం ప్రభాస్ గారి విషయంలో. అదొక మంచి పాయింట్ అని నేను చెప్తాను. అవునా కదా, మీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు లేదా? సో ఇదొక విషయం మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్పిన పాయింట్ కరెక్టో కాదో. సో దాంతోపాటు ఏంటంటే ఇంకా అల్టిమేట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఏదైతే విశ్వాంబర ఉందో అది కూడా సమ్మర్కి అయితే రాబోతుంది. జూన్లో కానీ జూలైలో కానీ రావచ్చు. మ్యాక్సిమం 10th అనే డేట్ అనుకుంటున్నారు, 9th అనే డేట్ అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏ డేట్కి వస్తుందో. విశ్వాంబర కూడా మంచి సినిమా. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి సోషియో ఫ్యాంటసీ మూవీ నచ్చే విధంగా, జనరల్ పీపుల్ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ సినిమా అయితే రాబోతుంది. సో ఇలాంటి సినిమాలు చూడాలి, తెలుసుకోవాలి అబౌట్ అయితే ఆ వరల్డ్ ఉందో, డైరెక్టర్ గారు ఏదైతే చూపించాలనుకుంటున్నారో అది తెలుసుకోవాలన్నా, దాని యొక్క డీటెయిల్స్ అర్థం చేసుకోవాలన్నా, దాన్ని మనం ఇంకెక్కడైనా రిఫరెన్స్ కింద వాడుకోవాలన్నా చాలా బాగుంటుంది ఈ సినిమా చూడటం వల్ల. సో విశ్వాంబర అనేది సోషియో ఫ్యాంటసీ రూపంలో వస్తుంది కాబట్టి డెఫినెట్లీ అదొక వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే మన ప్రపంచంలోకి తీసుకెళ్లే మూవీలు అనేవి చాలా అవసరం. ఎందుకంటే ఏదో ర్యాండమ్ మూవీస్ తీయటం వల్ల మనకు ఉపయోగం ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్, ఇలాంటి సోషియో ఫ్యాంటసీ ఆ వరల్డ్ బిల్డింగ్ చేసినప్పుడు ఆ వరల్డ్లోకి తీసుకెళ్లే విధంగా మూవీస్ ఉంటే డెఫినెట్లీ వర్త్ ఇట్. ఆడియన్స్ అందరూ కూడా టికెట్ డబ్బులు పెట్టినప్పుడు, మంచి సినిమాలు చూడాలనుకున్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావాలి, ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయాలి, చూడాలి. సో దట్ ఇండస్ట్రీ అయితే మటుకి చాలా బాగుంటుంది. టీఎఫ్ఐ డెఫినెట్గా ఈ సంవత్సరంలో అద్భుతమైన సినిమాలు అయితే తీసుకొస్తుంది. ఇక 2027 గురించి మీ అందరికీ తెలిసిందే. స్పిరిట్తో స్టార్ట్ అవుద్ది, ఫౌజీ, సలార్ 2, కల్కి 2, ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ కానీ, దేవరా 2 కానీ, అల్లు అర్జున్ గారు అయితే AA 22 కానీ, AA 23 కానీ, ఇంకెవరు ఉన్నారు, మహేష్ బాబు గారు వారణాసి కానీ, ఇంకా అదేవిధంగా మన నెక్స్ట్ హీరో రామ్ చరణ్ గారు అయితే సుకుమార్ గారితో రావచ్చు. ఆ మూవీ కాంబినేషన్ ఉంది కదా, దాంతో అయినా రావచ్చు, లేదంటే 2028కి వెళ్ళి వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత మ్యాక్సిమం ఇంకెవరున్న హీరోలు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్, ఇంకా చాలామంది ఉన్నారు, గుర్తు రావట్లేదు. సో ఎవ్రీథింగ్ ఏదైనా సరే ఎవరైనా సరే వస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ సినిమాలు అయితే 2027లో ఎక్కువగా ప్రభాస్ గారి ఈ సినిమాలే ఉన్నాయన్నమాట. సో వస్తే వాటికి డెఫినెట్గా ఇండస్ట్రీ అయితే షేక్ అవబోతుంది. 2026, 2027, 2028 ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్గా ఉండే డేస్ అనమాట టాలీవుడ్ ఇండస్ట్రీకి. ఫ్యాన్స్ అందరికీ ఉర్రుతులు ఇస్తుంది అనమాట ఈ సినిమాలతో. కలకలలాడద్దని చెప్పచ్చు. థియేటర్లు అయినా కానీ, బాక్స్ ఆఫీస్ అయినా కానీ, ఆడియన్స్ వాళ్ళ యొక్క ఏవైతే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుందో, ఆ డోపమైన్ ఉంటుందో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం కన్ఫర్మ్.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్స్ అయితే 2026 సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.